హలో గాయ్స్, వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఉగాది స్పెషల్ ఏమంటే నేతి బొబ్బట్లు. నోట్లు అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయి, ఫుల్ ఆఫ్ నెయ్యితో సూపర్ టేస్టీగా. రెసిపీ కొంచెం ఈజీనే కానీ కొంచెం బాగా ట్రై చేస్తే ఈజీగా చేసేయచ్చు. ఎలా చేసామో చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్ పచ్చిశనగపప్పు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోండి. చాలా బెటర్ ముందుగానే సోక్ చేసి పెట్టుకుంటే. లేదంటే ప్రెషర్ కుక్కర్కి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇలా ఉడకబెట్టుకుంటే అలా ఉడికిపోతాయి. నైట్ అంతా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి. తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పేని రవ్వ ఉంటుంది కదా, సూజీ అని కూడా అంటారు, దాన్ని 1 కప్ తీసుకోండి. తర్వాత మైదా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దీనికి మొత్తం మైదాతో కూడా చేసుంటారు, కానీ పేని రవ్వతో ఇంకా బాగా వస్తుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోండి. కొంచెం స్టిక్కీగా రావాలి, గోధుమ పిండిలాగా రాకుండా ఇది కొంచెం చేతికి కతుక్కున్నట్లు రావాలి. తర్వాత ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ లిడ్ పెట్టుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని 1 to 2 అవర్స్ సోక్ చేసుకుంటే చాలా బెటర్, బాగా మృదువుగా వస్తాయి. ఇది బాగా టేస్ట్ని ఇస్తుంది, ఇంకా బాగా మనకి ఫ్లేవర్ కూడా వస్తుంది. తర్వాత ఉడికించుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, అది మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. దీంతోపాటు యాలుకలు కూడా లోపలిది మాత్రమే ఇలా తీసుకొని వేసుకోండి. దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. బరగ్గా లేకుండా చేతికి సాఫ్ట్గా తగలాలి. తర్వాత వేరే ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. దీంతో పాటు 1/2 కప్ జాగరీ పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఇలా అయ్యేలాగా, మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. దీనికి గీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రౌండ్గా చుట్టేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది కొంచెం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టేసుకొని మంచిగా 2 పేపర్స్ మధ్యలో చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత పెనం మీద 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసేసుకుంటే నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఈ ఉగాదికి స్పెషల్గా రెసిపీ, ఈజీ రెసిపీ, కానీ కొంచెం టైం టేకన్ ప్రాసెస్. మీరు కంపల్సరీ ట్రై చేసేయండి. టైం టేకింగ్ అయినా కూడా నోటికి రుచి తగులుతుందంటే ఎంతైనా టైం మనం కేటాయించేస్తాం కదా. ఈ ఉగాది పండగకి మీ ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా ఈ నేతి బొబ్బట్లు చేసి పెట్టండి, మంచిగా హ్యాపీగా తినేస్తారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కోసిస్టర్స్ వ్లాగ్.